మా ఇంటికొచ్చిన తర్వాత నుండి చాలాసార్లు నాకు ఆకాష్కి పెళ్ళవడం గురించి, మా ఇద్దరి జీవితాల గురించి, మా మధ్య ప్రేమ గురించి చాలా చులకనగా మాట్లాడేవాడు. మీరిద్దరూ సుఖంగా ఎలా బ్రతుకుతారో నేను చూస్తానని డైరెక్ట్గా అనేవాడు. ఇంకొన్నిసార్లు ఇండైరెక్ట్గానే నన్ను తనతో మళ్ళీ ఇప్పుడు చెప్పు దివ్య, నేనేం చేయాలి? ఏంటి సంధ్య ఇది? సూర్య ఇంతలా మారిపోయాడా? మరి ఇంత నీచంగా మాట్లాడా? అతని మనస్సులో ఈర్ష్య, అసూయే ఇదంతా చేయిస్తున్నాయి. ఆకాష్ అరెస్ట్ అయిన తర్వాత సూర్య బిహేవియర్ ఎలా ఉంది? ఇంకెలా ఉంటుంది? సంతోషంతో డాన్సులు చేస్తున్నాడు. ఆకాష్ బయటికి రావడం కష్టం, ఎప్పటికైనా నువ్వే నాకు సొంతమని మాట్లాడుతున్నాడు. నాకేం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో ఏం తెలియడం లేదు సంధ్య. సూర్య మీ ఇంట్లో ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుంది అనుకున్నాను. మరీ ఇంత సీరియస్ స్టేజ్కి వెళ్తుందని అస్సలు ఊహించలేదు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు సంధ్య? నా ముందున్నది ఒకటే లక్ష్యం దివ్య. ఆకాష్ని నిరపరాధిగా బయటికి తీసుకురావాలి. సూర్యని ఈ హత్య చేశాడని నిరూపించి అతనికి శిక్ష పడేలా చేయాలి. ఇదంత సులువైన పని కాదు, కానీ ఎంత కష్టమైనా సరే సాధించి తీరాలి. సార్ టీ తీసుకోండి సార్. వద్దు. తీసుకోండి సార్. మా ఎస్ఐ సార్ వస్తే టైంకి మీకు టీ ఇవ్వలేదని మమ్మల్ని తిడతారు. ఏంట్రా ఎస్ఐ గారి ఫ్రెండ్కే నా టీ? మాకు లేదా? లేదు, వెళ్ళి తెచ్చుకో. పాపం ఆ సార్ను చూస్తుంటే చాలా మంచివాళ్ళ ఉన్నాడు రా. ఈ కాలంలో మొహం చూసి మంచివాడెవరో చెడ్డవాడెవరో చెప్పడం కష్టం రా. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఆ సార్ అయితే ఈ మర్డర్ చేసి ఉండడు. అది చెప్పాల్సి నువ్వు నేను కాదురా, కోర్టు. సాక్ష్యాలను బట్టి జడ్జి గారు తీర్పిచ్చే వరకు తెలియదు ఎవరు అమాయకుడో ఎవరంతకుడో. రే ఎస్ఐ గారు వచ్చారు, నువ్వు వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. నమస్తే సార్. నమస్తే సార్. అనయ్య, విక్రమ్, నీ ఆలోచనలను ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలనన్నయ్య. ఆపే ప్రయత్నం మాత్రం చేయలేనన్నయ్య. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు, ఖచ్చితంగా బెయిల్ వచ్చేస్తుంది. విక్రమ్, సంధ్య మామయ్య రిఫర్ చేసిన లాయర్ని కలిసిందా? ఆయనతో మాట్లాడిందా? ఆ లాయర్కి ఏదో కేసు హియరింగ్ ఉందంటే ముంబైకి వెళ్ళారంట. వచ్చిన వెంటనే కలుస్తానని చెప్పింది. స్టేషన్కి వచ్చే ముందే కాల్ చేసి మాట్లాడానన్నయ్య. పాపం, ఒక్కతే నా కోసం ఎంత కష్టపడుతుందో. ఒక్కతే కాదు ఆకాష్, సంధ్యకి నేనున్నాను. ఏ సాయం చేయడానికైనా సిద్ధంగా నేనుంటాను ఆకాష్. నాకు తెలుసు సూర్య. విక్రమ్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఆకాష్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ష్యూర్. నువ్వెప్పుడు వస్తావా? నీతో మాట్లాడితే నా మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుందా అని చాలా వెయిట్ చేస్తున్నాను సూర్య. నువ్వెందుకింత లేట్గా వచ్చావు? నిజం చెప్పాలంటే నాకిక్కడికి రావాలని లేదు ఆకాష్. బాస్గా చూసిన ఈ కళ్ళకి సెల్లో ఉన్న నిన్ను చూడడం ఇష్టం లేదు. కానీ ఒక బెస్ట్ ఫ్రెండ్గా నీతో మాట్లాడకుండా, నిన్ను చూడకుండా ఉండలేకే వచ్చేసాను. థ్యాంక్ యూ సూర్య. థ్యాంక్స్ ఎందుకు ఆకాష్?
ఒక బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి కూడా హత్య చేయి నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఆపనందుక? ప్రతాప్తో నువ్వు గొడవ పడుతున్నప్పుడు కంట్రోల్ చేయకుండా నిన్ను రెచ్చగొట్టినందుక? సైట్లో ఫస్ట్ టైం గొడవైనప్పుడే నేను కూల్గా డీల్ చేస్తుంటే ప్రతాప్ భార్యకి బామ్మర్దికి నీ మీద అనుమానం వచ్చేది కాదు, నీ మీద కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కాదు. నీతో పాటు నేను కూడా సమానంగా ప్రతాప్కి వార్నింగ్ ఇచ్చాను. ఈ మర్డర్ కేసులో నీ బదులు నన్ను అరెస్ట్ చేసినా బాగుండేది. ఒంటరిగా మీ ఇంట్లో ఉండే బదులు ఈ సెల్లో కూర్చునేవాణ్ణి. వద్దు సూర్య, అలా జరిగితే నేను ఇంట్లో ఉన్నా ఇంతకు మించి శిక్ష అనుభవించేవాణ్ణి. ఇంత కష్టంలో ఉన్నా నా క్షేమం కోరుకుంటున్నావు చూడు. నీ స్నేహం దొరకడం నిజంగా నా బ్రతుక్కి వరం ఆకాష్. అది నీ మంచితనం సూర్య. ఆకాష్, నీకు తెలిసి ప్రతాప్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా? శత్రువులు అంటే ప్రతాప్ మాట తీరు ఆవేశానికి చాలామంది తిట్టుకుంటారు, కానీ అతన్ని చంపేంత శత్రువులైతే నాకు తెలిసి ఎవరు లేరు సూర్య. లేరనుకోవడానికి లేదు ఆకాష్. నేను ఆ డీటెయిల్స్ తెలుసుకుంటాను. అవును, ఈరోజు సంధ్య వచ్చిందా? లేదు. పాపం లాయర్ కోసం తిరుగుతూ వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేస్తూ చాలా కష్టపడుతుంది. నేను హెల్ప్ చేస్తానంటే వద్దని చెప్పి అన్నీ తనే చూసుకుంటుంది. నేను ఇలా సెల్లో చూస్తుంటే ఎంత బాధగా ఉందో. సంధ్యని ఇంట్లో ఒంటరిగా చూస్తుంటే అంతకు మించిన బాధ కలుగుతుంది ఆకాష్. ఎప్పుడు నీ ఆలోచనలతోనే ఉంటుంది. మాట్లాడాలి, తన మూడు మార్చాలని ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదు ఆకాష్. అలా అని ఊరుకోవద్దు సూర్య. తననేదో విధంగా మాట్లాడించు. అప్పుడే తన మనసులో ఆలోచనలు మారతాయి. లేదంటే ఇంట్లో ఏడుస్తూనే కూర్చొని ఉంటుంది. లేదులే ఆకాష్, నేను ఆ ఇంట్లో ఉన్నంతకాలం తన కంట కన్నీరు రానివ్వను. నా బెస్ట్ ఫ్రెండ్ భార్యగా తనని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. ఈ విషయంలో నువ్వేం ఆలోచించుకో. తొందరలోనే నువ్వు బెయిల్ మీద బయటకు వస్తావు. మనిద్దరం కలిసి సైడ్కి వెళ్ళి వర్క్ చేస్తాం. ఓకే సూర్య, బాయ్. బాయ్. హాయ్ సూర్య గారు. హాయ్. అయిపోయాయా మీ పర్సనల్ మాటలు? యా, అవును విక్రమ్, అందుకే వెళ్తున్నాను. ఏమంటున్నాడు మీ బెస్ట్ ఫ్రెండ్? అరెస్ట్ చేసి తీసుకొచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తోడుగా ఉన్నది నువ్వు. నీకు తెలియనివా ఆకాశ ఆలోచనలు? అంటే ప్రైవేట్గా ఏదో మాట్లాడావు కదా, దాని గురించి అడుగుతున్నాను. అది కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. చెయ్యని తప్పుకి అనుభవిస్తున్న శిక్ష కదా. పాపం బాగా సఫర్ అవుతున్నాడు. ఈ కేసు గురించి నీకేమనిపిస్తుంది? ఆకాశ ఈ మర్డర్ చేసుంటాడా? పేరు పెట్టి ప్రశ్న అడుగుతున్నావంటే ఇప్పుడు నువ్వు తమ్ముళ్ళ కాకుండా ఈ కేసు డీల్ చేస్తున్న ఎస్ఐగా అడుగుతున్నావా? పోనీ అలానే అనుకో. ఆకాష్ బెస్ట్ ఫ్రెండ్గా ఆయన చేసే ప్రతి పని నీకు తెలిసే ఉంటుంది కాబట్టి అడిగాను. చూస్తుంటే ఇదేదో ఎంక్వైరీలా ఉందేంటి? చూడు, ఎంక్వైరీ అయితే ఇలా స్టేషన్ ముందు నిలబెట్టి ఎందుకు అడుగుతాను? డైరెక్ట్గా లోపలికి తీసుకువెళ్ళి మాట్లాడతాను. మొహంలో నవ్వు కనిపిస్తున్నా నీ ప్రశ్నల్లో మాత్రం ఏదో మెలుకుంటుంది విక్రమ్. మెలికేం లేదు, సూటిగానే అడుగుతున్నాను. ఆకాష్ ఈ మర్డర్ చేసుంటాడా? ఈ ప్రశ్న డౌట్తో అడుగుతున్నావా లేక నన్ను టెస్ట్ చేస్తున్నావా? రెండూ కాదు, నీ అభిప్రాయం తెలుసుకోవాలని అడుగుతున్నాను. ఛాన్సే లేదు. ఆకాష్కి ప్రతాప్ ప్రాణం తీసేంత కోపం లేదు. మనిషిపోయిన బాధలో కోపంలో ప్రతాప్ భార్య బామర్ది ఏదో ఒకటి చెప్తారు. అంత మాత్రానికే అది నిజమని నమ్మడం
ఆకాష్ను అవమానించడం కరెక్ట్ కాదు. కానీ సైట్కి వచ్చినప్పుడు ఆకాష్ ప్రతాప్ని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు కదా. ఆవేశంలో ఎన్నో మాటలు అంటాం, అవి నిజం అనుకుంటే అలా? మీరు డౌట్ పడుతున్నట్టు ఆకాష్ మర్డర్ చేసిన వాడే అయితే మన దగ్గర దాయుడు. నాకైతే ఎవరో కావాలనే ఆకాష్ మీద కుట్ర చేస్తున్నారని అనిపిస్తుంది. ఏమంటారు? ఎస్, నేను అదే అనుకుంటున్నాను. ఓ అవునా? అయితే ఆ ఎవరో మీకు తెలుసా? తెలిస్తే డైరెక్ట్గా చెప్పేవాడిని కదా, మీ దగ్గర దాపరికాలు ఎందుకు? అలా అనుకుంటే ఇప్పుడు ఆకాష్తో సీక్రెట్గానే మాట్లాడారు కదా, దాని గురించి ఏమంటారు? ఆకాష్ నా పరిస్థితుల్లో చూసి ఎమోషనల్ అవుతానని తెలుసు. మా మధ్య మీరెందుకు అని నేను అలా అన్నాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఈ మర్డర్ ఎవరు చేశారో మీకు కూడా తెలియదన్నమాట. అదే కదా చెప్తున్నాను. కానీ నాకు మాత్రం కొంతమంది మీద డౌట్ ఉంది. అది నిజమో కాదో పూర్తిగా విచారిస్తేనే తెలుస్తుంది. విచారించండి. ఒక పోలీస్గా అది మీ హక్కు. మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి నేనున్నాను. హంతకుడు దొరకాలి. ఆకాష్ ఏం మచ్చాలేని మనిషిగా బయటికి రావాలి. నా కోరిక అదొక్కటే. వీడేంటి ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు? ఎందుకైనా మంచిదే, నా జాగ్రత్తలో నేనుండాలి. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే అనుమానించడంలో తప్పే లేదు. పండుగారు, అమ్మయ్యా వచ్చావా? ఇంటికి రాకుండా ఎక్కడ ఎస్కేప్ అవుతావోనని నేను టెన్షన్ పడ్డాను. రాకపోతే నువ్వు ఊరుకోవేమో అన్న భయంతో వచ్చాను. చాలా మంచి పని చేసావు. కానీ వెళ్ళి శోభనం పెళ్లి కొడుకులా రెడీ అవ్వు. దివ్య బయటికెళ్ళింది. తను వచ్చేలోపు రూమ్ మొత్తం డెకరేట్ చేస్తాను. వెళ్ళు 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 వెళ్ళు. వచ్చావా దివ్య? నీకోసమే వెయిటింగ్. నువ్వు తొందరగా వెళ్ళి ఈ చీర కట్టుకొని ఈ పువ్వులు పెట్టుకొని కొత్త పెళ్లి కూతురుగా రెడీ అవ్వు. ఎందుకు పండు? ఎందుకేంటి? ఈరోజు మీ ఫస్ట్ నైట్. బాబ్జీ, నేను వద్దన్నాను దివ్య, కానీ పండు గారు బలవంత పెట్టేసరికి ఏదో కాని పని చేసినట్టు మీరిద్దరూ అలా సైలెంట్ గా ఉండిపోయారేంటి? నన్ను నా బాయ్ ఫ్రెండ్ తో కలపడానికి మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అలాంటిది పెళ్ళైన మీ జంటని ఒక్కటి చేయాలని నాకు మాత్రం ఉండదా ఏంటి? కానీ నాకిష్టం లేదు పండు. ఏంటి దివ్య అలా అంటున్నావు? బాబ్జీ అంటే నీకు ప్రేమే కదా? ప్రేమ కాదు, ప్రాణం. పెళ్లి కాకుండానే తల్లైన నువ్వు ప్రేమించిన వాడు ఎక్కడున్నా రావాలని, బిడ్డ పుట్టేలోపు పెళ్లి చేసుకోవాలని ఎంత ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు. పైకి నవ్వుతూ నటిస్తున్నా నీ మనసులో బాధని నేను అర్థం చేసుకోగలను పండు. నీ లవర్తో నీకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. ఆ
మాటకి కట్టుబడే చెప్తున్నాను. నీ మెడలో 3 ముళ్ళు పడే వరకు నాకే ఆనందం వద్దు, ఈ ఆలోచన కూడా రాదు. అది కాదు దివ్య. పండుగారు, దివ్య వద్దంటుంది కదా, తను చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తోంది. వదిలేయండి. అర్థమైంది. మీ భార్యాభర్తల బంధం మధ్య నేనే డిస్టర్బెన్స్ గా ఉన్నాను. అందుకే ఈ రోజే నేను వెళ్ళిపోతాను. పండు, పిచ్చిదానిలా మాట్లాడుకు. నిన్ను ఇంటికి తీసుకొచ్చింది నీకే లోటు లేకుండా చూసుకోవడానికి తప్ప మా ఇద్దరి మధ్య వారధిలా మారడానికి కాదు. మా కోసం నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళడానికి కాదు. పండు, మా ఇద్దరి గురించి నువ్వింతలా ఆలోచించటం నిజంగా గ్రేట్. మాకు పెళ్ళై చాలా కాలమైనా ఈ మధ్యనే నాకు బాబ్జీ మీద ప్రేమ పుట్టింది. మేమిద్దరం ఈరోజు కాకపోయినా రేపైనా ఒకటవుతాం. అది పెద్ద సమస్య కాదు. నువ్వున్న పరిస్థితుల్లో ఏ ఆడదైనా తన పక్కన భర్త ఉండాలని కోరుకుంటుంది. చిన్న చిన్న పనుల్లో సాయం చేస్తూ తనకి తోడుగా ఉండాలనుకుంటుంది. ఏం బాబ్జీ, నేను చెప్పింది నిజమే కదా? అవునవును, నిజమే. నీ లవర్ ఎక్కడున్నాడో వెంటనే వెతికి తీసుకురాలేకపోయినా నీ మనసులో బాధ, కన్నీరు తెప్పించే ఏ ఆలోచన రాకుండా చూసుకోవడం నా బాధ్యత. సరేనా? నేనంటే నీకు ఏ మాత్రం అభిమానం, ప్రేమ ఉన్నా మా గురించి ఆలోచించకుండా నీ గురించి, నీ కడుపులో బిడ్డ గురించి ఆలోచించు. హ్యాపీగా రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా ఉండు. వీలైనంత త్వరలో నీ లవర్ని వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. సరేనా? గుడ్ గర్ల్. పండు ఆరాటం, దివ్య పోరాటం రెండూ నా కోసమే అయినా ఏమీ మాట్లాడలేని మోగమునిలా అయిపోయింది నా బతుకు. కదరినన్నా కదరినన్నా కదరినన్నా. నా పేరు దిట్టకవి. పేరు విచిత్రంగా ఉందని ఏదో అనుకునేవు, అది మా తాతగారి పేరు. మనిషిని దిట్టంగా లేకపోయినా కేసులు మాత్రం దిట్టంగా వాదించగలనని ఈ పేరు స్థిరపడిందన్నమాట. ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో వినాయకరావు, ఆయన ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాడు. కేసు డీటెయిల్స్ పూర్తిగా నీ మాటల్లో తెలుసుకోవడం కోసమే నిన్ను రమ్మని చెప్పాను. మీకే డీటెయిల్స్ కావాలి సార్? అడగండి, చెప్తాను. నీ భర్త ఆకాష్ ఈ హత్య చేయలేదని నీ అనుమానం, అంతేనా? అవును సార్. ఆయనకి సాధారణంగా కోపం రాదు. వచ్చినా ఇంతకి తెగించే మనిషి కాదు. హత్య చేసేంత ఉన్మాదం లేదు సార్. మీరే ఆయన్ని ఎలాగైనా ఈ కేసు నుంచి విడిపించాలి. చూడమ్మా, సాక్ష్యాలు దిట్టంగా ఉంటే విడిపించడం కష్టం కాదు సుమి. నీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా అమ్మా? అవును సార్. నా మొదటి భర్త సూర్య. మొదటి భర్త మీద ఆ అనుమానం ఉంది చూసావు, అది ఎందుకు వచ్చినట్టు? నన్ను సూర్య ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు. నన్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్రవర్తిస్తున్నాడు. చాలాసార్లు అది ఆయన మాటల్లో బయటపడింది. అందుకే సార్ నా అనుమానం. అర్థమైంది. అంటే నిన్ను తనదానిగా చేసుకోవటం కోసం సూర్య తెలివిగా పథకం ప్రకారం ప్రతాపుని హత్య చేసి ఆ నేరాన్ని ఆకాశం మీదకి నెట్టేసి ఉంటాడు. అదేనా నీ అనుమానం? అనుమానం కాదు సార్, నిజం. మా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎన్నోసార్లు అతని మాటల్లో ప్రూవ్ అయింది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే సూర్యది విపరీతమైన
పొజెసివ్ మెంటాలిటీ అనిపిస్తోంది. అటువంటి స్వభావం ఉన్నవాళ్ళు తనది అనుకున్నది దక్కించుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తారు. కానీ ఇక్కడే మనం ఇంకొక విషయం గురించి కూడా ఆలోచించాలి. ఒకవేళ సూర్య నిన్ను దక్కించుకోవడం కోసం ఆకాష్ని అడ్డు తొలగించుకోవాలనుకుంటే ఆ పని ఎప్పుడో చేసి ఉండవచ్చు. ఇంతకాలం ఆగాల్సిన అవసరం లేదు కదమ్మా. మీకు చెప్పేటంత దాన్ని కాదు, కానీ సూర్య ఆర్మీ కెప్టెన్ అని మర్చిపోద్ది సార్. వ్యూహాలు, ఎత్తుగడలు అతనికి బాగా తెలుసు. డైరెక్ట్గా ఆకాష్ని అటాక్ చేస్తే ఆ నేరం తప్పకుండా తన మీదకే వస్తుందని తెలిసే కక్షని కడుపులో దాచుకున్నాడు. పైకి మంచివాడిలా నటిస్తూ అవకాశం కోసం ఎదురు చూశాడు. ఇప్పుడు అవకాశం వచ్చింది, దొంగ దెబ్బతీశాడు. అన్యాయంగా ఆకాష్ని కేసులో ఇరికించాడు. సరేనమ్మా, కాసేపు నీ భావనే నిజం అనుకుందాం. ఒక్క విషయం అడుగుతాను, సూటిగా ఏ అపస్వరం లేకుండా సమాధానం చెప్పు. అడగండి సార్. నువ్వు సూర్య, అదే నీ మొదటి భర్త, ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆకాష్ జైలుకి వెళ్ళాక కూడా, అవునా? అవును సార్. అతను నీ మాజీ భర్త, నువ్వు ఒకప్పుడు అతనికి భార్యవి. ఇప్పుడు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయినా కూడా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మళ్ళీ నీతో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాడే తప్ప ఆ యొక్క ఇది ఉంది చూసావు, అదేనమ్మా ప్రైవసీ, ఒంటరితనం. దాన్ని ఆసరాగా తీసుకొని నిన్ను లొంగ తీసుకోవాలని అతడు అనుకోవడం లేదు, అవునా? అవును. కనీసం ఒక్కసారి కూడా అలాంటి ప్రయత్నం చేయలేదు, అవునా? అవును సార్. దిస్ క్లియర్లీ షోస్ వాట్ హీ ఈస్. నాకెందుకో ప్రతాప్ని హత్య చేసింది సూర్య కాదేమో అనిపిస్తోందమ్మా. ఒకటి మాత్రం నిజం వదిన, హత్య మాత్రం చాలా తెలివిగా ప్లాన్డ్గా చేశాడు. ఆ వ్యక్తి ఎవరో కానీ ప్రతాప్కి బాగా కావాల్సిన వ్యక్తి అనిపిస్తుంది. నీకెవరి మీద అనుమానం ఉందా?